హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ థింక్ లైక్ యాదవ్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టాక్ మార్కెట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోబోతున్నాం అండ్ దాంట్లో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తెలుసుకోబోతున్నాం అండ్ అలానే టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకోబోతున్నాం. సో మన అందరికీ తెలుసు, కంపెనీలు రన్ అవ్వడానికి వాళ్ళ క్యాపిటల్ ఎంత అవసరమో. సో ఆ క్యాపిటల్ రీజ్ చేయడానికి ఒక పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లో లీజ్ చేస్తారు వాళ్ళ కంపెనీ. ఆ స్టాక్ మార్కెట్లో లీజ్ చేసిన కంపెనీని పబ్లిక్ పర్చేజ్ చేయడం ద్వారా పబ్లిక్ ఫండ్స్ అనేది ఆ కంపెనీకి ఫ్లో అవుతుంటాయి. ఆ పబ్లిక్ మనీతో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ గ్రో చేయడానికి, లేదా ఉన్న డెబిట్స్ క్లియర్ చేయడానికి, లేదా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. క్యాపిటల్ని రేజ్ చేస్తుంటారు ఇలా. అలానే కొన్ని కంపెనీలు ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్స్ అండ్ స్టాక్స్ని బై చేసే ఆప్షన్స్ ఇస్తుంది. ఎందుకు అంటే ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడానికి, లేదా వాళ్ళు లాయల్గా కంపెనీకి వర్క్ చేయడానికి అలా ఈ సాప్స్ అని ఇస్తుంటారు. సో ఇప్పుడు మనకి పబ్లిక్ లిస్టింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? మనకు పబ్లిక్ లిస్టింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్గా కావాల్సింది ఒక ట్రేడింగ్ అకౌంట్. ఆ ట్రేడింగ్ అకౌంట్ ఏదైనా ఉండొచ్చు, లైక్ జీరోదా కానీ, ఏంజల్ కానీ, అప్ స్టాక్స్ కానీ, లేదా ఫైర్స్ కానీ. ఈ 4 సంబంధించిన అకౌంట్ లింక్స్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో దాని లింక్స్ ఉంటాయి. ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫ్రీగా ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఆ ట్రేడింగ్ మీరు ఒకసారి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాక ఆ డిమాట్ అకౌంట్లో ఆర్డర్ ప్లేస్ చేస్తేనే ఆ ఆర్డర్ అనేది ఎన్ఎస్సికి వెళ్తుంది, ఆ ఎన్ఎస్సి అండ్ బిఎస్సికి వెళ్తుంది. ఆ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అంటే ఏంటి అంటే, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్లో అన్ని పబ్లిక్ లిస్టింగ్ కంపెనీలు అన్ని ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటాయి. ఈ లిస్ట్ అయిన కంపెనీస్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే, ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మీకు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి. ఆ డిమాట్ అకౌంట్ మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఓపెన్ చేయండి. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్, జీరోదా అయితే 25 బిలో ఉన్న స్టూడెంట్స్ కానీ, 25 ఇయర్స్ బిలో ఉన్న అంటే ఫ్రీ డిమాట్ అకౌంట్స్ జీరోదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 25 ఇయర్స్ అబవ్ ఉంటే మినిమం 300 చార్జ్ చేసి, యాన్యువల్లీ 300 చార్జ్ చేసి డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంజిల్ వాళ్ళు మాత్రము బిలో 50,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటే మాత్రం ఫ్రీగా డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉన్నాయి. ఫైర్స్ వాళ్ళు మాత్రము ప్రతి ఒక్కరికి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అండ్ డిమాట్లో దానికి ఫైర్స్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ మూడు డిస్క్రిప్షన్లో మన లింక్స్ ఉన్నాయి. ఈ 3 అకౌంట్లో డిస్క్రిప్షన్లో మన లింక్స్ ఉన్నాయి, రిఫరల్ లింక్స్. దాని త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. అలానే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశాక మీకు టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఫస్ట్, మనం స్టాక్స్, పబ్లిక్ లిస్టింగ్ కంపెనీస్ లైక్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి. దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీటిని స్టాక్స్ అంటారు. అదే కాకుండా ఇంకొకటి బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. సోవరెన్ గోల్డ్ బాండ్స్. ఈ గోల్డ్ బాండ్స్ అనేది ఏంటి అంటే, గోల్డ్ బాండ్స్ అనేది ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఈ గోల్డ్ బాండ్స్ కాకుండా గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసే బాండ్స్ ఉంటాయి. మనకి కొన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ కూడా ఇక్కడ ఆప్షన్ చేస్తారు. అలానే కంపెనీస్ కూడా ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఏంటి అంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మన ఇప్పుడు నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉన్నాయి. బట్ నిఫ్టీలో వాళ్ళ ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిటేజ్ ఉన్న స్టాక్ని తీసుకొని ఈటీఎఫ్ ఫండ్స్ అనేది ఇన్వైట్ చేస్తారు మార్కెట్లో. ఆ ఇన్వైట్ చేసిన ఈటీఎఫ్ ఫండ్స్లో మన ఇండియా ఎంత గ్రో అవుతుందో ఈటీఎఫ్స్ కూడా అంత గ్రో అవుతూ ఉంటుంది ఫ్యూచర్లో. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్, బాండ్స్ కానీ మన అర్థం కాలేదంటే సింపుల్గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఇండియా ఎంత గ్రో అవుతుందో కమింగ్ టైమ్స్లో ఈటీఎఫ్స్ కూడా అంత గ్రో అవుతుంటాయి. ఈ ఈటీఎఫ్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఈటీఎఫ్ ఏంటంటే మీరు నిఫ్టీ 50 పైన చేయొచ్చు. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీస్. సో మీకు ఎలాంటి ఐడియా లేనప్పుడు ఈటీఎఫ్లో సింపుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఈటీఎఫ్లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. ఈటీఎఫ్ ఆటో ఉంటుంది, ఈటీఎఫ్ బజాజ్ హోల్డింగ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఏంటి అంటే, ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఫర్ నిఫ్టీ 100 ఉంది అనుకోండి. నిఫ్టీ 100 ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 100 కంపెనీస్. సో ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటాయి, బుల్ మార్కెట్, ఇంకొకటి బేర్ మార్కెట్. బుల్ మార్కెట్ ఏంటి అంటే, ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ కంటిన్యూస్గా హై ఫామ్ చేసుకుంటూ వెళ్ళిందంటే దాన్ని బుల్ మార్కెట్ అంటే. బేర్ మార్కెట్ ఏంటి అంటే, ఒక స్టాక్ కానీ ఇండెక్సెస్ అని కంటిన్యూస్గా ఫాలో అవుతుందంటే దాన్ని బేర్ మార్కెట్ అంటాం. బట్ ఇక్కడ మీకు తెలియాల్సిన లాజిక్ ఏంటంటే, బుల్ మార్కెట్లో కానీ బేర్ మార్కెట్లో కానీ 2 మార్కెట్లో మనకి మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ చాలా మంది అపోహలు ఉంటారు. ఏంటి అంటే, మనము ఒకవేళ స్టాక్ పడుతుందంటే దాని నుంచి మనీ ఎర్న్ చేయలేమని ఒక మైండ్ లో ఉంటారు. బట్ అది చాలా కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మనం స్టాక్ కంటిన్యూస్గా పడుతున్నా కానీ, లేదా స్టాక్ కంటిన్యూస్గా హై ఫామ్ చేస్తున్నా కానీ ఎర్న్ చేయొచ్చు.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రీసెంట్గా మన మోడీ గవర్నమెంట్ ఎలక్షన్లో కంప్లీట్ మెజారిటీ రాన టైంలో 30 lakh crores స్కామ్ అయిందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అది ఎలా అంటే వాళ్ళు ముందే ఫ్యూచర్స్ని కానీ షార్ట్ చేసి పెడతారు. ఆ షార్ట్ చేసిన టైంలో వాళ్ళు అనుకున్న విధంగా ఒకవేళ ఫ్యూచర్స్ కానీ స్టాక్స్ కానీ హయ్యర్ ప్రైస్లో షార్ట్ చేసి పెడతారు. వాళ్ళు అనుకున్న ప్రైస్లో షార్ట్ చేసి పెట్టినప్పుడు ఆ మార్కెట్ వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసినట్టు కొంచెం లోగా ఓపెన్ అయిందనుకో, ఆ మిడిల్లో ఉన్న గ్యాప్ అంతా మన ప్రాఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టాక్ ఉంది, ఒక స్టాక్ అనేది 1000 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఆ 1000 రూపీస్లో ట్రేడ్ అయిన స్టాక్ మనము అనుకుంటాము ఈ 110 దగ్గర మనం సెల్ చేసి పెడతాము. ఆ సెల్ చేసిన స్టాక్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు 90 or 80 వెళ్ళింది అనుకోండి, ఆ మిడిల్లో వచ్చిన 20 రూపీస్ ప్రాఫిట్ మన ప్రాఫిట్. అంటే మార్కెట్లో మనము స్టాక్ సెల్ చేసినా కానీ ఇండస్ట్రీ సెల్ చేసినా కానీ మనీ అని చేయొచ్చు. బట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే స్టాక్ ఇప్పుడు మనం 100 దగ్గర బై చేసినప్పుడు 200కి వెళ్తేనే మనకు ప్రాఫిట్ వస్తుందని. అది కంప్లీట్లీ రాంగ్. ఒకవేళ స్టాక్ మనం 1000 దగ్గర 100 దగ్గర సెల్ చేసినా కానీ ఆ స్టాక్ కింద పడుతున్నా కానీ మనకి మనీ అంచవచ్చు. బట్ ఈ స్టాక్స్లో ఏంటి అంటే ఓన్లీ 1 day మాత్రమే హోల్డ్ చేయొచ్చు. ఇండస్ట్రీస్ అయితే మాత్రం మనము వీక్లీ హోల్డ్ చేయొచ్చు. అది కాకుండా ఫ్యూచర్స్ అయితే మాత్రము ఎక్స్పైరీస్ వరకు హోల్డ్ చేయొచ్చు. అది కాకుండా స్టాక్ ఆప్షన్స్ అయితే మాత్రము మనము మంత్ వైజ్గా హోల్డ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైగా డివిడెండ్ ఇచ్చేది వేదాంత కాకుండా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ బంక్, ఇవన్నీ మనకి స్టాక్ మార్కెట్లో మనకి హైగా డివిడెండ్ ఇస్తూ ఉంటాయి. సో ఈ స్టాక్స్ నుంచి మీరు ఎలా ప్రాఫిట్ పొందవచ్చు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేశారు, అది 100 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు. ఆ 100 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీ యొక్క ప్రాఫిట్ 20 రూపీస్ మాత్రమే. సో ఆ 20 రూపీస్ ప్రాఫిట్తో వాళ్ళు మెల్లమెల్లగా గ్రో అవ్వకుండా ఒక స్టాక్ ప్రైస్ 100 to 200 వరకు వెళ్ళింది. ఆ 200 వరకు వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ కూడా, కంపెనీ ప్రాఫిట్స్ కూడా 20 రూపీస్ నుంచి 40 రూపీస్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాఫిట్లో కొంచెము మనకి డివిడెంట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ ప్రాఫిట్ని తీసి ఆ ప్రాఫిట్ని మనకి నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేసి మనకి డివిడెంట్ లాగా వేస్తుంటారు. అది ఫస్ట్ టైప్ ఆఫ్ మన ఇన్కమ్ స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేసిన తర్వాత టైప్స్ ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది మన కోసం కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా స్టాక్స్ బై చేశాను అనుకోండి, అది మా పిల్లల కోసము వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తుంటాను. లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ని ఈరోజు బై చేశాను, నేను అనుకుంటా ఈ స్టాక్ కొన్ని 3 months తర్వాత 4 months తర్వాత ఒక హయ్యర్ సర్క్యూట్కి వెళ్తుందని. ఆ టైంలో అది వెళ్ళినప్పుడు నేను అది కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటాను. ఇది కాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే నువ్వు అదే రోజు బై చేసి లాస్లో కానీ ప్రాఫిట్లో కానీ అదే రోజు క్లోజ్ చేసి స్క్వేర్ ఆఫ్ చేసేస్తావు. అది ఇంట్రాడే ట్రేడింగ్ అంట. మెయిన్గా మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఒకటే విధంగా స్టాక్ మార్కెట్లో కాకుండా మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ ఉందనుకో, ఒక 50% ఆఫ్ ద క్యాపిటల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, 50% ఆఫ్ ద క్యాపిటల్ని గోల్డ్స్ మరియు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఈటీఎఫ్లో అండ్ గోల్డ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎప్పుడు మీ పోర్ట్ఫోలియో ఓన్లీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కరోనా టైంలో మనకి అన్ఎక్స్పెక్టెడ్గా స్టాక్ మార్కెట్లో సడన్గా స్టాక్స్ అన్ని చాలా ఫాలో అవుతూ చాలా లో లెవెల్కి వెళ్ళాయి. అలాంటి టైంలో ఓన్లీ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టే మీరు పోర్ట్ఫోలియో యావరేజ్ చేయలేక చాలా లాస్లో వెళ్ళిపోయి ఉంటారు. ఆ పోర్ట్ఫోలియో యావరేజ్ చేసేది కూడా నేను మీ కాన్సెప్ట్ నేర్పిస్తాను. ఆ పోర్ట్ఫోలియో యావరేజింగ్ కాకుండా అదే మీరు బాండ్స్లో అదే పర్టికులర్ టైంలో ఒక మీరు 30,000 బాండ్స్లో ఉన్నాయనుకో, బాండ్స్ అనేటివి డిగ్రేడ్ అవ్వవు వాల్యూ. బాండ్స్ అనే వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది అండ్ దానికి ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది కొంచెం పెరుగుతూ వెళ్తుంది ఎవ్రీ ఇయర్. అండ్ అలానే కొన్ని బాండ్స్ ఉంటాయి మీకు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈటీఎఫ్స్ అనేది ఏంటి అంటే ఎక్స్టెండ్ ట్రేడెడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అది లోవర్ సర్క్యూట్ కొట్టినా కానీ నెక్స్ట్ మీకు ఇండియా గ్రోత్ని ఆలోచించుకొని అది ఇండియా పెరుగుతుంది అంటే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే. అండ్ అలానే కాకుండా నెక్స్ట్ తెలవాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అంటే కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ బేస్డ్ మనం ట్రేడింగ్ చేస్తాం. ప్రైస్ యాక్షన్ బేస్డ్ అంటే చార్ట్ ప్యాటర్న్ చూసి కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూసి కానీ మనం ట్రేడ్ చేస్తాము. ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసరికి ఆ కంపెనీ యొక్క గ్రోత్, ఆ కంపెనీ యొక్క హిస్టరీ అండ్ కంపెనీ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది, ఆ కంపెనీకి ఏమైనా లీగల్స్ ఇష్యూస్ ఉన్నాయా, కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది, కంపెనీ ట్రస్ట్ ఉందా లేదా పబ్లిక్లో, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ బేస్ చేసుకొని మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంతసేపు ఈ వీడియోలో తెలుసుకున్నాము ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాము. అలానే ఇది కాకుండా మన డిమాట్ అకౌంట్ ద్వారా ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలానే మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనేది బట్ ప్రాపర్ గైడెన్స్ లేనిచో నా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. అలానే కాకుండా
మీరు డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే జీరోదా, ఏంజల్ ఆర్ ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా సైన్ అప్ అయ్యి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. ఫుల్గా నేను గైడెన్స్ ఇస్తాను మీకు ఎలా ఓపెన్ చేయాలో. నెక్స్ట్ వీడియోలో మనం డిమాట్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థింక్ లైక్ యాదవ్.